మాట్లాడారు. ఇప్పుడు మరో కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో మేడం, నమస్కారం అండి. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏలూరు నుంచి అండి. ఏలూరు నుంచి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి అండి. ఓకే, మీరు మీ పుట్టిన తేదీ చెప్పండి. 7వ తారీఖు 1వ తారీఖు అండి. అదే 7వ తారీఖు అండి, 1వ నెల. ఏ నెల? 7/1 జనవరి. 7వ తారీఖు 1వ నెల 1980 అండి. 80. టైం? 1 జనవరి నెల అండి. టైం చెప్పండి, ఇప్పుడు మీరు పుట్టిన టైం చెప్పండి. జనవరి కదా? ఉదయం 8:30 లోపు అండి. ఏంటండి? ఉదయం పొద్దున్నే 8:30 లోపు అండి. 8:30 లోపు అండి. 8:30 లోపు. నూజివీడులో పుట్టాడు. నూజివీడు. మీ పేరేమన్నారు? వెంకట నాగరాజు. 7th January 1980 ఉదయం 8 గంటల లోపు నూజివీడులో పుట్టారు మీరు. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ అయ్యింది. భార్య మా మిస్సెస్ చనిపోయిందండి. పాప బాబు అండి నాకు. అయ్యిందండి. మీది పుబ్బా నక్షత్రం, మొదటి పాదం, సింహరాశి, మకర లగ్నం. అవునండి. అవునండి. హలో, చెప్తారండి, ఒక్క నిమిషం వినండి గురువుగారు చెప్పండి. మీకు కుజుడు సింహరాశిలో ఉన్నాడు, శుక్రుడు మకర రాశిలో ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యలో కుంభరాశిలో కేతు ఉన్నాడు. తర్వాత కుజుడిని రాహు దెబ్బతీస్తున్నాడు. అందువల్ల దాంపత్య జీవితంలో ఎడబాటు కలుగుతుందనేది ఉన్నది. తర్వాత శుక్రుల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో కేతు ఉండడం వల్ల విడిపోవడానికి, విడాకులు తీసుకోవడానికి కానీ లేకపోతే భార్య మరణించడానికి కానీ అవకాశం ఉన్నది. ఇక్కడ జాతకంలోనే ఉన్నది, అందువలన జరిగింది అది. అయితే గురుబలం బాగా ఉన్నది కాబట్టి మీ జాతకం నాలాంటి జ్యోతిష పండితుడు చూస్తున్నట్లయితే, కరెక్ట్ పూజలు చేయించినట్లయితే ఆ ప్రమాదం వచ్చేది కాదు, ఆ ఉపద్రవం జరిగేది కాదు. అది మీ జాతకంలో ఉన్నది. ఎందుకనంటే అందరికీ జ్యోతిషం సరిగ్గా రాదు కదా. శుక్రుల మధ్యలో కేతు ఉన్నాడు, అక్కడే రాహు కూడా ఉన్నాడు. రాహు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు? ఒక్క నిమిషం, రాహుని గురించి కూడా చూస్తాను. రాహు ఎలా? కుజుడు 21 డిగ్రీల్లో ఉన్నాడు, రాహు 7 డిగ్రీలో ఉన్నాడు. అంటే ఇక్కడ ఏమిటంటే భార్యాభర్తల మధ్యలో పరమశత్రువులు అనేటువంటి రాహు కేతు ఉన్నారు. అందువలన రాహు అంటే మరణం. సో అందువలన కేతు విడదీస్తాడు, సపరేటర్. అందుకని ఈ ప్రమాదం జరిగింది. అయితే అదృష్టవశాత్తు గురుబలం విపరీతంగా ఉంది. గురుబలం బాగా ఉన్నప్పుడు సరి అయిన పూజలు చేసుకున్నట్లయితే ఆవిడ రక్షించబడేది. మీరు మీ దాంపత్య జీవితం మహామృత్యుంజయ హోమము, మహామృత్యుంజయ స్తోత్రాలు చదువుతూ ఇంకా అనేకం ఉన్నాయి, అవన్నీ చేసుకున్నట్లయితే ఈ ప్రమాదం వచ్చేది కాదు. విడిపోయిన భార్యాభర్తలు కూడా, ఇలాంటి జాతకాలు ఉన్నవాళ్ళు విడిపోయిన వాళ్ళు నా దగ్గరకు వస్తే వాళ్ళు నెల రోజుల్లో మళ్ళీ సజావుగా కాపురం చేస్తున్నారు. భవిష్యత్తులో మీకు అంతా బాగుండడం కోసం వినాయకుడిని, సుబ్రహ్మణ్య స్వామిని, శివుడిని, పార్వతీదేవిని, విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ప్రార్థించండి. అలాగే శని, రాహు, కేతులను ప్రార్థించండి. దాంతో మీ జీవితం బాగుంటుంది. ఇవన్నీ పూజలు చేస్తే మీకు బాగుంటుందండి. మీరు ఎక్కడ ఉంటున్నారు? నూజివీడు కదా, మోపిదేవి వెళ్ళండి. సరిపోతుంది. ఎప్పుడు రాహుకేతుల దగ్గరికి సరాసరి వెళ్ళగాకండి. ముందు పెద్ద దేవుళ్ళని అందరినీ తలుచుకున్న తర్వాతే వెళ్ళండి. ఎప్పుడు గ్రహాల దగ్గరికి సరాసరి వెళ్ళగాకండి. ఎవరైనా చెబితే అది తప్పు.
ఆ, ముందు పెద్ద దేవుళ్ళ తర్వాతే గ్రహాల దగ్గరికి వెళ్ళాలి. రాహుకేతులు పూజ చేసేస్తే, అలాగే ఇంట్లో కూడా సరాసరి రాహుకేతులను పూజించకూడదు. ముందు పెద్ద దేవుళ్ళు అందరూ దేవతలు అయిపోయిన తర్వాతే రాహుకేతులు కానీ శని కానీ నవగ్రహాల్లో ఎవరి దగ్గరకైనా వెళ్ళాలి. ఓకే గురుగారు, మనం మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మన కార్యక్రమంలో